పండగ పూట ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు పండుగ భారం వేయకుండా మామూలు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు తిరుమల బ్రహ్మోత్సవాలకు అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేస్తోంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రజల ముఖ్య పండుగల్లో దసరా ఒకటి. దుర్గమ్మ ఆలయాలకు వచ్చి వెళ్లే భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఏపీలో నలుమూలల నుంచి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణం సాగిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి అంతర్రాష్ట్ర నగరాల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. విజయవాడ నుంచి రాష్ట్రంలోని అన్ని ఇతర ప్రాంతాలకు తిరిగే బస్సులను యథావిధిగా నడుపుతుంది. వివిధ జిల్లాలకు, ముఖ్య పట్టణాలకు, నగరాలకు కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణికులను చేరవేస్తుంది. ఈ నెల 4 నుంచి 20 వరకు మొత్తం 6100 బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పండుగ రోజుల్లో అదనంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి పొరుగు రాష్ట్రాలకు 6100 ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఈ నెల 4 నుంచి 11 వరకు 3040 బస్సులు, 12 నుంచి 20 వరకు 3060 బస్సులు నడుస్తాయి. హైదరాబాద్ నుంచి 990 బస్సులు, బెంగళూరు నుంచి 275 బస్సులు, చెన్నై నుంచి 65 బస్సులు పలు పట్టణాలకు రన్ చేస్తారు. విశాఖపట్నం నుంచి 320 బస్సులు, రాజమండ్రి నుంచి 260 బస్సులు, విజయవాడ నుంచి 400 బస్సులు, ఇతర జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలకు 730 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా తర్వాత హైదరాబాద్ నుంచి 990 బస్సులు, బెంగళూరు నుంచి 330 బస్సులు, చెన్నై నుంచి 70 బస్సులు తిప్పుతారు. ప్రయాణికులపై భారం మోపొద్దన్న లక్ష్యంతో సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక బస్సులు తిప్పుతారు. ఏపీఎస్ఆర్టీసీలో కొత్తగా ప్రవేశపెట్టిన యూటీఎస్ మెషిన్లతో చిల్లర సమస్యకు చెక్ పెట్టారు. ఫోన్పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా టికెట్లు తీసుకుని ప్రయాణం సాగించే వీలుంది. ముందస్తుగా సీట్ వివరాలు చెక్ చేసుకుని బస్సులు ఎంచుకునే అవకాశం కూడా ఉండడంతో ఈసారి ప్రయాణికులకు మరింత సేవలు అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ కృషి చేస్తోంది.